గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో కాంగ్రెస్ శ్రేణులు పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఆయనకు తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ఏ ఆపద వచ్చినా నేనున్నా అనే సేవాభావంతో ప్రజలకు అండగా నిలిచే నర్సారెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసర లింగారావు ఆధ్వర్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూమ్కుంట నర్సారెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. మండలంలోని వెలికెట్ట చౌరస్తాలో ఏఎంసీ వైస్ చైర్మన్ బట్ట పరశురాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సారెడ్డి ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకుడని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుచుకుంటూ గడప గడపకు కాంగ్రెస్ నినాదాన్ని తీసుకెళ్తామని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సైనికుల్లా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల సాయిబాబా, మంచాల చిన్న శ్రీనివాస్, మంచాల కనకరాములు, బూరుగుల సురేందర్రావు, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే కొత్త సంవత్సరం రోజు నాడు మా ప్రియతమ నాయకుడు జనహృదయ నేత మా గజ్వేలి మాజీ శాసనసభ్యులు తూమ్కుంట నర్సారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కొండపాక మండలంలోని వెలికట్ట ఎక్స్ రోడ్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకొని స్వీట్లు పంచుకోవడం జరిగింది. నేను ఒకటే ప్రజలకు తెలియజేయనది ఏమనగా, రేపు రాబోయే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మరియు మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాము. ఇంతకుముందు కూడా మాకు సర్పంచ్ల తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ వారిని గెలిపించారు. అదేవిధంగా గజ్వేల్లో కూడా గెలిపించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గజ్వేల్ని మన గాంధీ భవన్లో ప్రెస్ మీట్లో గజ్వేల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసినామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంక్షేమ పథకాలు మా అర్హులకు అందే విధంగా మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కొండపోచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ పట్టణాల్లో ఆయన అభిమానులు గజమాలలతో నర్సారెడ్డికి ఘనస్వాగతం పలికారు. భారీ ఎత్తున కేకులు కట్ చేసి గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సేవా గుణాన్ని చాటుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ నాయక్, గూడెం సారిక, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నర్సారెడ్డి చేతుల మీదుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గజ్వేల్ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చేసి ప్రజల హృదయాల్లో నిలిచారని అన్నారు. సేవ, సమానత్వం, దయ అనే విలువలను ఆచరణలో పెట్టిన నాయకుడిగా నర్సారెడ్డి మరోసారి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నిలిచినావన్నా